బర్డ్స్‌కి నీరు పెట్టండి. ఆహారాన్ని అందుబాటులో ఉంచండి. పర్యావరణాన్ని పరిరక్షించండి. ఎకో వైశాఖని జయప్రదం చేయండి. భూమి మీదే మనలాగా అన్ని జీవులు జీవించాలి. అన్ని జీవులు మనమే కాపాడాలి. కుమారి, నేను యాక్షనెట్ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను. గత సంవత్సర కాలం నుంచి కూడా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. మన జీవరాశిని ఇంకా మనతో పాటు జీవిస్తున్న పశు సంపద అయితే ఏదైతే ఉందో వాటిని, ఈ పక్షులన్నిటినీ కూడా మనం ఈ జీవరాశిని అంతటినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషుల మీద, మన మీద కూడా ఎక్కువగా ఉంది. మనుషులమైన మనమే ఈ ఎండాకాలం అంతా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము దాహంతో. అలాంటిది పక్షులు, వాటికి నోరు లేదు, మాట్లాడలేవు. అలాంటివి అవి తాగడానికి మనం మనుషులం కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం, అవి మాట్లాడలేవు కాబట్టి మనం ఎక్కడైతే పక్షులు అవి తిరిగి వచ్చి చోటులోని మనం వాటర్ పెట్టడం, తర్వాత మనం తినే ఇప్పుడు ఎండాకాలంలో మంచి ఫ్రూట్స్ అవి దొరుకుతాయి. ఆ ఫ్రూట్స్లో ఉన్న విత్తనాలని మనం ఉంచి వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో జల్లినట్టయితే అవి చెట్లుగా మారి వర్షాకాలంలో మంచి వర్షాలు పడతా ఉంటాయి. ఈ ఎండ తీవ్రత తట్టుకోవాలంటే ముందుగా చెట్లను కూడా నాటాలి. చెట్ల వల్లనే మనం మంచిగా ఆ చెట్లు నీడకి ఉండగలము. చెట్లు ఉండడం వల్ల మాత్రమే మనకి చాలా బాగుంటుంది. చెట్లు లేకపోతే చాలా తీవ్రమైన ఎండ పరిస్థితులకి, ఇంకా బెంగళూరులో ఇప్పటికే నీటి కొరత అనేది ఉంది. అలాంటిది మన వైజాగ్కి రాకుండా మనం కాపాడుకోవాలి. మనందరి మీద ఈ బాధ్యత ఉన్నది. ఎకో ఫ్రెండ్లీ ద్వారా రత్నం గారు ఏదైతే చేస్తున్నారో ఇవన్నిటిలోని ఎంతమంది వీలైతే అంతమంది పాల్గొని మిగతా వాళ్ళకి కూడా చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నేను విశాఖ మరియా మ్యాక్స్ నుంచి ప్రమీలని మాట్లాడుతున్నాను. మా అరిలోలో 30 సంవత్సరాలుగా మా సొసైటీ రన్ అవుతుంది. మహిళలతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఎకో వైజాగ్ అనే కార్యక్రమంపై మా యొక్క సభ్యులందరికీ కూడా 5,000 మందికి అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా మరి ముఖ్యంగా ఏంటంటే సమస్త ప్రపంచంలో అన్ని జీవరాశులు కాపాడుకోవడం మన బాధ్యత. భూగోళం మీద మాత్రమే సమస్త జీవరాశి ఉంది. ప్రతి జీవరాశి మీద మన యొక్క మనుగడ ఆధారపడి ఉంది. అయితే ఆ కారణంగా ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో రేడియేషన్ ప్రభావంగా ఈ ఎండ వేడి వలన కూడా చాలా వరకు పక్షులు అంతరించిపోతున్నాయి. అందువలన పక్షుల్ని కాపాడుకోవడం మన బాధ్యత. అందులో భాగంగా ప్రతిరోజు కూడా మనం పక్షుల కోసం మన ఇంటి ఆవరణలో నీటిని అలాగే చిరుధాన్యాలు, ఆహారము పక్షులకు అందేలాగా అందుబాటులో ఉంచితే చాలా బాగుంటుందని అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా సమస్త జీవరాశులు, అందులో ఆవులు, కుక్కలు ఇవి కూడా చాలా వరకు ఎండవేడికి నీరు దొరక్క, ఆహారం దొరక్క చనిపోతుంది. మన యొక్క జీవితం, ప్రతి ఒక్క మానవ మనుగడ అనేది ప్రతి జీవరాశి పైన ఆధారపడి ఉంది కనుక ఈ యొక్క విషయాన్ని మనం గట్టిగా గమనించుకుని మరి పక్షులకి ప్రతిరోజు కూడా వాటర్ సప్లై అయ్యే విధంగా టెర్రస్ పైన కానీ, మేడ పైన, ఇంటి ఆవరణలో కూడా నీటిని, ఆహారాన్ని అందుబాటులో ఉంచాలి. అదే విధంగా మనం తినే పండ్లు ఉన్నాయి కదా, అవి కూడా వాటి యొక్క గింజల్ని కూడా మనం కొండ ప్రాంతాల్లో వర్షాకాలంలో వేసినట్లయితే అవి మళ్ళీ చిగురించి మరీ కాస్త వాతావరణ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మొక్కలు అవి పెరిగే అవకాశాలు కూడా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది, మరి నీటి సమస్య అనేది ఇప్పటికి చాలా వరకు ఎదుర్కొంటున్నాం. ఇంకా రానున్న రోజుల్లో కూడా నీటి సమస్య ఎదుర్కోకుండా రానున్న రోజుల్లో భూగర్భ జలాలను కూడా పెంపొందించాలని అవగాహన కల్పిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా మా సంస్థ ద్వారా ఇంతవరకు చాలా ఇంకుడు గొయ్యలు తవ్వించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో వర్షాలు పడినా పడకపోయినా ఇప్పుడు నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా టెర్రస్ గా వాటర్ అంతా కూడా ఇంకుడు గొయ్యకి ఇంకిపోయే విధంగా ఇంకుడు గొయ్యలను అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరికి మా సంస్థ తరపు నుంచి పిలుపునిస్తున్నాము. విశాఖ మరియా మ్యాక్స్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు లక్ష్మి. మా సంస్థ నుండి మేము 5,000 మంది మహిళలతో పనిచేస్తున్నాము. ఈ కాలంలో ఎండ చాలా తీవ్రంగా ఉంది. మనతో పాటు మన భూమి మీద చాలా పక్షులు, జీవులు అన్నీ ఉన్నాయి. వాటికి నీటిని అందించడం మన కనీస బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాగునీటిని వృధా చేయకుండా చూసుకోవాలి. పక్షులకి, జంతువులకి కూడా నీటిని అందించాలి. అలాగే టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలి. నెక్స్ట్ టైం వచ్చి ఆవులకి, కుక్కలకి కూడా అవి కూడా మనతో పాటు తిరుగుతూ పెరుగుతూ ఉన్నాయి. అవి కూడా నశించిపోకుండా వీలైనంత వరకు తాగు జలాలను అందించాలి. అలాగే భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఇంకుడు గొయ్యలు కూడా తవ్వించుకోవాలి. మా సంస్థ ద్వారా ఇప్పటికీ 400 ఇంకుడు గొయ్యలు తవ్వించుకున్నాము. రాబో కాలంలో కూడా వర్షాలు పడినా పడకపోయినా కూడా టెర్రస్ మీద వచ్చిన వాటర్ని ఇంకుడు గొయ్యలకు వెళ్ళే విధంగా చూసుకోవాలి. మరియు మనం వాడే నీటిని కూడా ఇంకుడు గొయ్యలకు వెళ్ళే విధంగా చూసుకోవాలి. దాని ద్వారా మనం రాబో కాలంలో మన భూగర్భ జలాలు ఎండిపోకుండా చూసుకోవడానికి వీలుంటుంది. మన నీటిని మనం కాపాడుకుంటే యావత్ ప్రపంచాన్ని కూడా కాపాడుకున్నట్లు అవుతుంది.